కర్నూలు బస్సు ఘటన మరవక ముందే నంద్యాల జిల్లాలో అదే తరహా సంఘటన జరిగింది. నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట దగ్గర అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ARBCVR ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సిరివెల్ల మెట్ట దగ్గర టైర్ పేలి అదుపు తప్పి డివైడర్ దాటి ఎదురుగా వెళ్తున్న కంటైనర్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్ బస్ కాలి బూడిదైంది. లారీని ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు చూస్తుంటేనే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను స్థానికులు రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ఈ ఘోర ప్రమాద ఘటనలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ భాస్కర్ తో పాటు లారీలోని డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏరుంటాయి కొంచెం ఫాస్ట్ చేయండి అన్న, కొంచెం తొందరగా రండి అన్న. వస్తాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్ టైర్ పేలిన తర్వాత బస్సు అదుపు తప్పి డివైడర్ ను దాటి ఆళ్లగడ్డ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంలో మంటలు చెలరేగాయి. బస్సు క్లీనర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను నిద్రలేపారు. దీంతో ఎక్కువ ప్రాణ నష్టం తప్పింది. కొంతమంది ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ను పగలగొట్టి బయటకు వచ్చారు. ఘటనా స్థలాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ పరిశీలించారు. ఓపెన్ కాదు, సైడ్ నుంచి ఎవరు అద్దాలు బయటకు